హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, పొద్దున్నే లేచి ముగ్గులు అయితే వేసాము. నేను మా చెల్లి చాలా కష్టపడి మేము ముగ్గుల బాధలో మా బాధలో మేము ఉంటే ఇక్కడ పిల్లలు చూడండి, కుక్క పిల్లలు తీసుకొచ్చి మా మిన్ను అని ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. 4 కుక్క పిల్లలు తీసుకొచ్చి మిన్నుగాడు ఇంట్లోకి ఇద్దరు కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు. తర్వాత వీడు మున్నుగాడు చెల్లెలు కొడుకు, వాడు చూడండి కుక్క పిల్లని ఎట్లా కొడుతున్నాడు. పాపం దాన్ని కొట్టిండు, అది అరుస్తూ ఉంది. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ పడుకున్నాం. తర్వాత ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి భోగిపళ్ళు అయితే కలిపాను. భోగిపళ్ళు ఎలా కలిపానంటే బంతిపూలు, రేగిపళ్ళు, చాక్లెట్స్, కొన్ని అక్షింతలు, కాయిన్స్ అన్నీ వేసి మంచిగా భోగిపళ్ళు అయితే కలుపుకున్నాను. మిన్నుగాడికి ఫస్ట్ భోగిపళ్ళు అయితే పోసాను. ఇది మిన్నుగాడికి సెకండ్ టైము, హనీకి థర్డ్ టైము. మిన్నుకి ఎందుకు సెకండ్ టైం అంటే అది అప్పుడు వాడికి 4th ఇయర్ రన్నింగ్ అని చెప్పేసి పోయలేదు. హనీకేమో ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను. ఈవెన్ నెంబర్స్లో పోయకూడదు కదా, 2nd 4th అట్లా ఉన్నప్పుడు పోయకూడదు స్టార్టింగ్, అందుకని చెప్పేసి నేను వాడికి పోయలేదు అప్పుడు. దానికి థర్డ్ టైం అయింది, మిన్నుగాడికి సెకండ్ టైము. మా ఆయన కూడా వస్తున్నాడు భోగిపళ్ళు. భోగిపళ్ళు పోసిన తర్వాత అవైతే తినకూడదు, వాటిని ఏం చేయకూడదు, అన్ని పడేసి ఎవరు తొక్కని చోట్లో పడేసేయాలి. మా అమ్మ కూడా భోగిపళ్ళు పోస్తుంది. పిల్లలు అయితే భోగిపళ్ళు పోస్తుంటే అందులో ఉన్న చాక్లెట్స్ అన్నీ ఏరుకుంటూ ఉంటారు. ఆ పండ్లు చాక్లెట్స్ అన్నీ ఏరుకొని తిందామని ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఇంతే, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇంకా నేను అన్ని భోగిపళ్ళు అన్నీ కంప్లీట్గా పోసేయి, ఇంకా ముగ్గురం పోసేసినాం. అన్నీ పోయేవి అంటే పోస్తుంది మా అమ్మ. భోగిపళ్ళు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఈవినింగ్ టైం భోగిపళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఇదైతే మా అమ్మ వాళ్ళ విలేజ్, భైరవుని బండ. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మిన్నుగాడు ఎప్పటి నుంచో భైరవమండకి వెళ్దాం, చాలా రోజులు అవుతుంది కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వచ్చినాము. ఒక 3-4 డేస్ ఎంజాయ్ చేద్దామని. భోగిపళ్ళు అయిపోయిన తర్వాత మేమైతే మా పొలం దగ్గరికి వెళ్దామని వెళ్ళినాం. నేను, మా ఆయన, పిల్లలు అందరు వెళ్ళినాం. ఉత్తగానే అట్లా చూసేసి వద్దామని చెప్పేసి వీళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది మా ఊరు చెరువు. తర్వాత పిల్లలు తీసుకొని వస్తున్నాను. అది మా పొలం దగ్గర ఈ వీడియోస్ అన్నీ. ఈవినింగ్ టైంలో వెళ్ళి కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసి వచ్చినాం. నేను అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఆయన వీడియో తీసి కింద పడతావు జాగ్రత్త, వరం మీద నడుస్తావు, నడవరాదు అంటున్నాడు. ముందు వెళ్తున్నా మా వాళ్ళ వెనక్కి వస్తున్నారు వరం మీద నడుచుకుంటా. అది కూడా తినుకుంటా, చాక్లెట్స్ తినుకుంటా. భోగిపళ్ళ కోసం అని కొన్ని చాక్లెట్స్ తెచ్చాం కదా, అందులో కొన్ని మిగిలిన చాక్లెట్స్ తింటున్నారు. మిన్నుగాడైతే ఫస్ట్ టైం ఇట్లా పొలాలలో వరం మీద నడుచుకుంటూ రావడం, అయినా కానీ మంచిగా నడుస్తున్నారు. ఎక్కడ కింద పడతారో అని నాకైతే టెన్షన్ అవుతుంది, కానీ వాళ్ళైతే మంచిగా నడుచుకుంటూ వస్తున్నారు. అని పాపను మన ఆయన ఎత్తుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నారు మిగిలినట్టుంది, నారు వేసిన తర్వాత మిగులుతుంది కదా, ఆ మిగిలిన నారు అంతా పక్కన పెట్టిరు. అని పాప అయితే అక్కడ ఆడుకుంటుంది. నడవలేక పొలాల్లో నడుస్తుంది. ఆ పట్టు లంగ వేసుకొని ఆ నడువు వస్తలేదు, లంగ పైకి పట్టుకొని నడుస్తుంది మంచిగానే జాగ్రత్తగా. ఇంకా మా ఆయన పిల్లలు కొద్దిసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసిర్రు. అక్కడ పొలం దగ్గర డ్యాన్స్లు వేసుకుంటా ఎంజాయ్ చేసుకొని కొద్దిసేపు అయితే మిన్నుగాడైతే డ్యాన్స్లు వేస్తా, సాంగ్స్ పెట్టి మమ్మీ అంటున్నాడు, అందుకని బాగా ఎంజాయ్ చేసిర్రు. ఇక మిన్నుగాడు చూడండి ఎట్లా చెప్తున్నాడు. ఎందుకు వచ్చిర్రు? ఎంజాయ్ ఏడికి వచ్చినవా? పొలంలో ఏం ఎంజాయ్ చేస్తారా? అలా పడేరు వెనుకకి ఇట్రా అని. ఎవరి పొలం రా ఇది? అమ్మమ్మదా? నీది లేదా ఇల్లా? నీది లేదారా? నువ్వు కూడా ఒకసారి వచ్చినావా? నీ పొలం లేదా ఇల్లా? ఏ